ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం నాడు ఉదయం క్షిపణులతో దాడులకు తెగబడింది. ఇరాన్లోని ఇష్ఫహాన్ నగరంతో పాటు దేశంలోని పలు నగరాల్లో పేలుళ్లు వినిపించాయని ఇరాన్కి చెందిన మెహ్రాన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసిన వారం రోజుల తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకి పాల్పడింది. అయితే ఇరాన్ మాత్రం ఈ దాడుల్ని తేలికగా తీసుకుంది. దాడికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు గతేడాది అక్టోబర్ 7వ తేదీన పెద్ద ఎత్తున దాడులు చేసి 1200 మందిని చంపి మరో 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. అటు తర్వాత ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకార దాడులు చేసి గాజాను నేలమట్టం చేసింది. దీంతో పశ్చిమాసియా అగ్నిగుండంగా మారిపోయింది. గాజాకు ఇరాన్తో పాటు లెబనాన్లు మద్దతు పలికాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఇజ్రాయిల్పై క్షిపణి దాడులు చేస్తూ వచ్చాయి. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయిల్ ఈ నెల 1వ తేదీన సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో ఇరాన్కు చెందిన సీనియర్ మిలిటరీ అధికారులు చనిపోయారు. దీంతో ఇరాన్ ఇజ్రాయిల్పై పగతో రగిలిపోయింది. వెంటనే ఈ నెల 13వ తేదీన ఇజ్రాయిల్పై 300 క్షిపణులతో దాడులు చేసింది ఇరాన్. ఈ దాడులను ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకుంది. ఈ దాడులకు ఇజ్రాయిల్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. సమయం కోసం ఎదురుచూసిన ఇజ్రాయిల్ శుక్రవారం ఉదయం ఇరాన్పై క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుళ్లు వినిపించాయని స్థానిక న్యూస్ ఏజెన్సీ మెహర్ వెల్లడించింది. ఇరాన్ న్యూస్ ఏజెన్సీతో పాటు అమెరికా అధికారులు ఈ వార్తను ఖరారు చేశారని ఏబీసీ వార్తా సంస్థ కూడా తెలిపింది. మెహర్ న్యూస్ ఏజెన్సీ సమాచారం ప్రకారం ఇస్ఫహాన్ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు వెల్లడించింది. అలాగే ఇరాన్కు చెందిన పలు నగరాలు తెహరాన్, సిరాజ్తో పాటు దేశంలోని పలు విమానాశ్రయాల్లో కూడా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ఇస్ఫహాన్ నగరంలో పేలుళ్లకు కారణం తెలియదని వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఏప్రిల్ 13న ఇజ్రాయిల్పై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఇజ్రాయిల్ దాడులకు పాల్పడిందన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. తాజాగా టెహరాన్పై ఇజ్రాయిల్ డ్రోన్లతో పాటు క్షిపణులతో దాడులు చేసిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. గురువారం నాడు ఇజ్రాయిల్ అధికారులు ఇరాన్పై వచ్చే 24 నుంచి 48 గంటల్లోగా దాడులు చేస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు చెప్పినట్లు బ్లూంబర్గ్ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఇరాన్ మీడియా మాత్రం ఇరాన్ నగరాల్లో విదేశీ దాడులు జరగలేదని గట్టిగా చెబుతోంది. ఇస్ఫహాన్ నగరంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం యాక్టివేట్లో ఉందని, డ్రోన్లను అడ్డుకున్నట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే ఇస్ఫహాన్ నగరంలో పేలుళ్ల శబ్దాలకు సంబంధించిన ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తున్నప్పుడు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే ఇరాన్పై ఎలాంటి క్షిపణి దాడులు జరగలేదని ఇరానియన్ అధికారులు శుక్రవారం రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఇదిలా ఉండగా యుఎస్ ట్రెజరీ సెక్రటరీ జునేట్ ఎలన్ వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడుతూ ఇరాన్పై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు హెచ్చరించారు. ప్రధానంగా చమురు ఎగుమతుల సామర్థ్యాన్ని తగ్గిస్తామని తెలిపారు. ఇరాన్పై దాడులు చేసింది లేనిది ఇజ్రాయిల్ ప్రకటన చేస్తే కానీ వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదు. మరి ఇరాన్ వాదనపై ఇజ్రాయిల్ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.